సంగారెడ్డి జిల్లాలోని కంకి మండలము బోరి గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ గ్రామంలో అది సొంత మా గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలో త్రాగడానికి నీళ్లు లేక గత 78 సంవత్సరాలుగా ఆ గ్రామ ఆడపడుచులు, ఆ గ్రామ మహిళలు తీవ్రమైనటువంటి త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతా ఉన్నా 18 మంది ముఖ్యమంత్రులు మారినా, మినిస్టర్లు మారినా, ఎమ్మెల్యేలు మారినా, ఎంపీలు మారినా, ఎంతోమంది సర్పంచులు మారినా, జడ్పీటీసీలు మారినా, కానీ ఆ యొక్క బోర్గి గ్రామ పంచాయతీ యొక్క మహిళల యొక్క త్రాగునీటి కష్టాలు మాత్రం పోవడం లేదు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీలో 40,000 కోట్లు పెట్టి మేము మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చినాము, ఇక శాశ్వతమైన పరిష్కారం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కనీసం చుక్క నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరి తప్పిదం అనాలి? 78 ఏళ్ళుగా మహిళలు ఇప్పటికి కూడా కష్టపడుతుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్ట, ఈ దేశంలో మహిళల కష్టాలు తీరినట్ట, కనీసం త్రాగడానికి నీళ్ళు ఇవ్వనటువంటి ప్రభుత్వాలు, నీళ్ళు ఇవ్వనటువంటి నాయకులు, నీళ్ళు ఇవ్వనటువంటి ఈ యొక్క అధికారులు అసలు ఉన్నారా? ముఖ్యంగా ఒకవేళ నీళ్లు అక్కడ త్రాగడానికి వాడుకోవడానికి సమృద్ధిగా ఉండి ఉంటే, ముఖ్యంగా గిరిజన బిడ్డలకు సంబంధించి పరశురామ్ అనే వాళ్ళ సతీమణి, తర్వాత వాళ్ళ బిడ్డ చిన్న బిడ్డ 14 ఏళ్ళ బిడ్డ, తర్వాత రాజు అని మరి జాదవ్ రాజు అని వాళ్ళ బిడ్డ, ఈరోజు బట్టలు ఉతకడానికి పోయి వాళ్ళ ఇంటి వెనుక వ్యవసాయ మరి బావికి పోయి ఆ నీళ్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో అక్కడ పిల్లలు పడినటువంటి పరిస్థితిలో తల్లి వారిని కాపాడబోయి, ఇద్దరిని కాపాడబోయి తల్లి కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇది ముఖ్యంగా ఇది రాష్ట్రంలో చాలా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికీ ఇది సోషల్ మీడియాలో కానీ మరి ప్రింట్ మీడియాలో కానీ వచ్చినప్పటికీ కూడా ఒక్క గిరిజన మినిస్టర్, ఒక గిరిజన ఎంపీ, ఒక గిరిజన ఎమ్మెల్యే దీని గురించి స్పందించలే. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి మన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షెట్కర్ గారు, తర్వాత మన ఎమ్మెల్యే సంజీవ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని సందర్శించకపోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. తక్షణమే వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి ఒక 10 లక్షల రూపాయలు మేము ఎక్స్గ్రేస్ ఇస్తున్నామని చెప్పేసి మరి ప్రభుత్వం ప్రకటించి ఉంటే మరి కొద్దో గొప్ప వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకున్నలు అవుతుండే. ఈరోజు కనీసం పరామర్శకే దిక్కు లేదు. ఈరోజు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారి బదులు శేఖర్ రెడ్డి గారు పోతా ఉన్నారు, ఎంపీ గారి బదులు నగేష్ షెట్కర్ గారు పోతున్నారు. నేను బహిరంగంగా కోరుతా ఉన్నా, ఈరోజు ఎంపీ గారి సీటు నగేష్ షెట్కర్ గారికి ఇచ్చేసి ఎమ్మెల్యే గారి సీటు శేఖర్ రెడ్డి గారికి ఇచ్చేస్తే మరి వాళ్ళే కదా ఒక ఎమ్మెల్యే ఎంపీగా వాళ్ళు పనిచేస్తారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీ ప్రాంతంలో ఒకే కుటుంబంలో 3 చనిపోతే మరి అధికారికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇప్పటి వరకు కనీసం వాళ్ళని ఫోన్లో పరామర్శించలేదు, వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు, మరి వాళ్ళ బాగోగులు అర్థం చేసుకోలేదు. మీరేం బాధపడకండి, మేము ఉన్నామని చెప్పేసి కనీసం చెప్పకపోతే మిమ్మల్ని ఎన్నుకొనేందుకు అంటే ఈరోజు గిరిజనులై ప్రాణాలు కావా? ఈరోజు ఎస్సీలై ప్రాణాలు కావా? ఈరోజు ముఖ్యంగా ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో పేద ప్రజల ఓట్లు కావాలి తప్ప వాళ్ళ ప్రాణంతో మీకు పని లేదా? ఈరోజు ముఖ్యంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. అప్పారావు షెట్కర్ గారి కాడికి వెళ్ళి, శివరావు షెట్కర్ గారి కాడికి వెళ్ళి, సురేష్ కుమార్ షెట్కర్ గారి వరకు ఆ కుటుంబం కాంగ్రెస్కు ఓటేసినటువంటి కుటుంబం, జాదవ్ సురేష్ నాయక్ గారు, జాదవ్ వినాయక్ గారు, జాదవ్ ఉత్తమ్ గారు, జాదవ్ తుకారాం గారు, ఈ కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పెటెంట్ కుటుంబాలు. మరి మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే ఈరోజు 3 చచ్చిపోతే మరి కాంగ్రెస్ పార్టీ మరి అధికారికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అధికారికంగా ఉన్నటువంటి ఎంపీ గారు మీరు వాళ్ళ కుటుంబాన్ని పోయి పరామర్శించకపోతే మీ పార్లమెంట్ ఓటు ఏం అవసరం ఉంది? మీరు అసెంబ్లీ ఓటు ఏం అవసరం ఉంది? నీ ఒరిజినల్ అసెంబ్లీ, ఒరిజినల్ పార్లమెంటు ఈ ప్రజల యొక్క సావు బతుకుల కాడ మీరు ఉండాలి. ఈరోజు మీరు దొరలు అనిపించుకుంటున్నారు, పట్టెలు అనిపించుకుంటా ఉన్నారు. ఈరోజు మీకు పేదోళ్ళ ప్రాణాలతోటి ఈరోజు మీకు ఎలాంటి పని లేదు. ఈరోజు ముఖ్యంగా తక్షణ సాయంగా మనిషికి ఒక 5 లక్షల రూపాయలు మరి వాళ్ళ కుటుంబానికి ఇస్తే, మీరు జేబులోకి వెళ్ళి ఇస్తే ఎంత వాళ్ళ కుటుంబం సంతోషించేది. ఈరోజు వాళ్ళకు కనీసం తక్షణ సాయం చేయకపోగా 10,000 భిక్ష వేసినట్టు 10,000 రూపాయలు మీరు దాన సంస్కరణ చేసుకోండి ఇస్తే ఇంక అంతకన్నా అవమానం ఇంకేముంటుంది? కాబట్టి ముఖ్యంగా ఈరోజు మానవత్వం నారాయణఖేడ్ చచ్చిపోయింది, మానవ విలువలు మొత్తం చచ్చిపోయినాయి. అసలు కేవలం డబ్బు, పదవి, ఈరోజు కుర్చీ తప్ప ఈరోజు పేద ప్రజల ప్రాణాలతో మీకు పని లేకుండా పోయింది. కాబట్టి ముఖ్యంగా ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు, సురేష్ కుమార్ షెట్కర్ గారు, ఎంపీ గారు వెంటనే వాళ్ళ కుటుంబానికి వెళ్ళి మేము పరామర్శించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న భూపాల్ రెడ్డి గారు వెళ్ళినట్టు ఏదో వాళ్ళు కూడా ఆర్థిక ఏదో సాయం చేసినట్టు పేపర్లు చూసినాం. కానీ మానవత్వం దాటుకోండి. ఈ పదవులు శాస్త్రం కాదు, ఈ జీవితాలే శాస్త్రం కాదు. కానీ ఈ 78 ఏళ్లల్లో ఎన్నో పదవులు మారుతున్నాయి, ఎన్నో ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ గ్రామ మహిళలకు తలరాతలు మారడం లేదు.
ఒక పక్క కౌలస్నాల ప్రాజెక్ట్ నీళ్ళు ఒకరు తెస్తా అంటారు, ఒకరు ఆపుతారు. మీ గొడవల మధ్య ఈరోజు ప్రజలకు మాత్రం ఈరోజు సాగు కారణం అవుతా ఉన్నారు. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా నాయకులు ఈ సాగుకు, ఈ ముగ్గురు సాగుకు నాయకులే కారణం, ప్రభుత్వమే కారణం. దీనికి ప్రభుత్వము, ముఖ్యమంత్రి, ఇక్కడ స్థానిక నాయకులు బాధ్యత తీసుకోవాలి. ఎలక్షన్ రాగానే జెండాలు పట్టుకొని వస్తారు, ఎలక్షన్ అయిపోగానే కుర్చీ లేకగానే పేద ప్రజలను మర్చిపోతారు. కాబట్టి ఈరోజు తప్పకుండా రేపు మాపో 2-3 రోజుల్లో తప్పకుండా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎస్టీ కమిషన్ కు తప్పకుండా ఆశ్రయిస్తా. హైదరాబాద్ మరి ఎస్టీ కమిషన్ కూడా తప్పకుండా ఆశ్రయిస్తా. ముఖ్యంగా మరి గిరిజనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న గిరిజన నాయకులందరూ కూడా సంప్రదిస్తా. ఆ ముగ్గురు ప్రాణాలకు మీరు ప్రభుత్వం బాధ్యత తీసుకోపోతే, మరి అదేవిధంగా స్థానిక గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మీరు బాధ్యత తీసుకోపోతే మేము బేషరతుగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఈ గిరిజనుల పక్షాన, ఎస్సీల పక్షాన ఇది మా దృష్టిలో చచ్చిపోయిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు చిన్న పిల్లలు, భవిష్యత్తు ఉన్న చిన్న ఆడబిడ్డలు ఈరోజు బయలుబడి చచ్చిపోతే, ఈరోజు ఒక ఇల్లాలి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక చిన్న 20-25 ఏళ్ళ ఉన్న మరి తన భర్తను ఇడిచిపెట్టి మరి ఈరోజు భార్యను కోల్పోయినటువంటి పరిశ్రమ ఎంత బాధలు ఉన్నాడు. ఇక అట్లాంటి కుటుంబాన్ని ఈరోజు ఎమ్మెల్యేగా, ఇక్కడ ఎంపీగా మీ కాన్స్టిట్యున్సీలో ముగ్గురు బయలుబడి చచ్చిపోతే, టీవీలో వస్తే, పేపర్లలో వస్తే, సోషల్ మీడియాలో వస్తే మీకు కనిపిస్తలేదని అడుగుతున్నా నేను. ముఖ్యంగా గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఆ కుటుంబాన్ని మీరు సందర్శించండి. మీరు సందర్శించే వరకు, ఆ కుటుంబాన్ని ఆదుకునే వరకు, ప్రభుత్వం ద్వారా వాళ్ళకి న్యాయం జరిపించే వరకు అది మీ బాధ్యత. జిల్లా కలెక్టర్ గారికి నేను మండే రోజు ఇస్తా. ఎస్టీ కమిషన్ హైదరాబాదు, ఢిల్లీ వాళ్ళకి పంపిస్తా. తప్పకుండా ఎస్టీ కమిషన్ ఆ కుటుంబానికి వచ్చి తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా భరోసా ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఇది ఈ నీటి ఎద్దడి వల్ల ఈ ప్రజల యొక్క, మహిళల యొక్క సావుల ప్రక్రియ ఆపకపోతే ఈ ప్రభుత్వము, ఈ నాయకులు, ఈ ముఖ్యమంత్రి వీళ్ళందరూ మా దృష్టిలో చనిపోయారని చెప్పేసి శవయాత్ర కూడా మేము చేస్తాం. ఇంత బాధ అనిపిస్తుందంటే ఏది 10 సార్లు 20 సార్లు మిమ్మల్ని గెలిపిస్తే తాగడానికి నీళ్ళిప్పేయలేరా మీరు ఊర్లల్లా? త్రాగడానికి నీళ్ళిప్పేయలేరా? త్రాగడానికి నీళ్ళిప్పేని నాయకులు మీరు నాయకులా? త్రాగడానికి నీళ్ళిప్పేనటువంటి ప్రభుత్వాలు మీ ప్రభుత్వాలు మాకు అవసరమా? ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎస్టీ కుల సంఘాలను కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఆ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేసే బాధ్యత మరి రాష్ట్ర, మరి గిరిజన, మరి కుల సంఘ నాయకుల మీద ఉన్నది. గౌరవ కాంగ్రెస్ పార్టీ మరి గిరిజన ఎంపీల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ, మినిస్టర్ల మీద ఉన్నది. తప్పకుండా తెలుసుకొని అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు తక్షణ సాయంగా వాళ్ళకు ఒక 5-10 లక్షల రూపాయల వ్యక్తికి ప్రభుత్వం ద్వారా మీ ఇంట్లోకి ఇవ్వమంటలేము, మీ జేబులకి ఇవ్వమంటలేము. ఆ ముగ్గురు ప్రాణాలకు ప్రభుత్వము మరి బాధ్యత తీసుకొని వాళ్లకు ఆర్థికంగా న్యాయం చేయకపోతే, వాళ్ళు చిన్న పిల్లలు, పరిశ్రమకి అయితే ఇంకా 2 పిల్లలు ఉన్నారు, రాజుకు పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కోల్పోయి వాళ్ళు బాధపడుతుంటే కనీసం పరామర్శించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, సంజీవరెడ్డి గారు దయచేసి ఆ కుటుంబాన్ని మీరు అధికారికంగా మీరు పరామర్శించండి. శేఖర్ రెడ్డి గారిని పంపిస్తే, ఇక్కడ నగేష్ శెట్కర్ గారిని పంపిస్తే ఏ హోదాలో పంపిస్తున్నారు అడుగుతున్నాం మేము. ఏ హోదాలో పంపిస్తున్నారు? 10,000 రూపాయలు సాగుకారికి ఇస్తున్నామంటే, అంటే మేము దళితులం సార్, మేము గిరిజనులము, మీ 10,000 రూపాయలు తీసుకుని మేము సాగు చేసుకోవాలి, మీకు రాజు లెక్క కుర్చీ మీద కూర్చుండబెట్టి మీకు మంచి పొజిషన్లో మేము మిమ్మల్ని గౌరవించుకోవాలా? మా సాగుకు మీరు ఒక 5-10 లక్షలు, ఒక సాగు కింద ఒక 5-10 లక్షలు, 10 లక్షల రూపాయలు ప్రభుత్వం మీరు ఇప్పియకపోతే ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాం. మీరు గిట్ట వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగకపోతే మేము తప్పకుండా చెప్తున్నాం, ఆ బోర్గి గ్రామ పంచాయతీ నుంచి మా దృష్టిలో ప్రభుత్వానికి పిండకూడు పెడతాము. ప్రభుత్వం మా దృష్టిలో చచ్చిపోయింది, మాకు ముఖ్యమంత్రి లేడు, మాకు ప్రభుత్వం లేదు అన్న కాడ తప్పకుండా కార్యక్రమం కూడా తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.
ఫోన్ చేసి డబల్ బిడ్డ ఒకటి వీల్ బిడ్డ ఒకటి వాళ్ళ గోళీ లేకపోతే అన్నట్టు గోళీ లేకుంటే వాళ్ళు పిల్లలు ఒక ఫోన్ చిన్న ఫోన్ మాకు అందరూ పిల్ల ఇంత వెళ్తాకి పిల్ల ఇప్పుడు పట్టడం వెళ్ళి చేసుకుంటూ దండ కచ్చింది ఆ పిల్ల పొడిగి కూడా కావచ్చు